రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణ కుమార్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం నిన్న కవిత గారిని అరెస్ట్ చేయడం చూస్తున్నాం. ఈడీ వాళ్ళు కోర్టు ముందట ప్రవేశపెట్టారు, కస్టడీ కూడా కోరారు. అయితే వీళ్ళు కోరినట్టుగానే కోర్టు కూడా కస్టడీకి అప్పగించేస్తారు. అయితే ఈడీ కస్టడీలో తనకు కాస్త మినహాయింపులు కావాలని చెప్పేసి కవిత గారు కూడా కోర్టుని కోరినట్టు తెలుస్తుంది. మరి మినహాయింపులు ఇచ్చారా? ఎటువంటి మినహాయింపులు ఇచ్చినట్టు మేడం? మినహాయింపులు అంటే ఏం అడుగుతారంటే, వీళ్ళు ఇంటి భోజనం అడుగుతారు, మాకు డాక్టర్ పర్యవేక్షణ కావాలని అడుగుతారు, లాయర్ని కలుసుకోవడానికి అనుమతి కోరతారు, అలాగే కుటుంబ సభ్యుల్ని కలవటానికి కోరతారు. ఇప్పుడు ఇవన్నీ ఇచ్చాక జైల్లో ఉంటే ఏంటి, ఇంట్లో ఉంటే ఏంటి? పేరుకే జైల్లో ఉన్నట్లు లెక్క. అంతేగాని అది ఇల్లులాగా ప్రత్యేక గది కూడా ఇచ్చారు. ప్రత్యేక గది కూడా ఇచ్చిన తర్వాత ఆమె చక్కగా కొన్ని రోజుల పాటు ఈ జనజీవన స్రవంతికి దూరంగా రెస్ట్ తీసుకుంటారు తప్పితే వేరే ఏమీ లేదు. అదేదో పెద్ద పనిష్మెంట్ అనుకోవడానికి లేదు. అయితే ఇలాంటి మినహాయింపులు ఎందుకు ఇచ్చారు అని చూసుకుంటే గనక బీజేపీ టీఆర్ఎస్ని వేరువేరుగా చూడడానికి వీల్లేదు. ఇప్పుడు ఇలాంటి మినహాయింపులు ఇచ్చిన తర్వాత వీళ్ళు ఒకటే అనుకుంటారేమనే ఒక భయం కూడా బీజేపీకి ఉండొచ్చు. కానీ ప్రజలు ఎందుకు ఆలోచిస్తారులే అనుకుంటారు. అసలు నిజంగా ఇంత ఆరోపణలు ఉన్న వ్యక్తి మీద ఇన్ని కోట్లు అకౌంట్ నుంచి డ్రా చేశారు అన్న తర్వాత, ఇన్ని చట్టాలు వర్తిస్తాయి అన్న తర్వాత ఇన్ని సడలింపులు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? అంటే వడ్డించేవాడు మనవాడైతే ఆఖరణ కూర్చున్నా కానీ మనకు దొరికేది మనకు దొరుకుతుంది అన్న సామెతలాగా చేశారు ఇది. ఇప్పుడు వీళ్ళు కవిత పక్షమే ఉన్నట్టు లెక్క. అసలు ఆమెకేమీ నేమో లేకపోకుండా హాయిగా జైల్లో రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది. మరి ఇకపోతే వీళ్ళకి నచ్చని వాళ్ళు ఏమైనా నేరాలు చేశారు అని వీళ్ళు అనుకుంటే అలాంటి వాళ్ళ మీద వీళ్ళు ఎలాంటి కక్షలు చూపిస్తారు, అంటే ఎంత కఠినంగా ఉంటారు అనేది మనం ఒక 2-3 ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. ఒకటి జిఎన్ సాయిబాబా. ఈ మధ్య 10 సంవత్సరాల తర్వాత రిలీజ్ అయ్యారు ఆయన. 10 సంవత్సరాలు. అయితే ఈయన మీద పెట్టిన అభియోగం ఏంటి అంటే, ఈయన దగ్గర హార్డ్ డిస్కుల్లో వాటిల్లో విప్లవకరమైన సాహిత్యం ఉంది, ప్లస్ విప్లవకారులకి ఈయన ఉద్బోధ చేస్తున్నాడు, వాళ్ళకి మానసికంగా వాళ్ళకి దగ్గరగా ఉన్నాడు, వాళ్ళ వ్యూహాలకి ఈయనే రూపకర్త, ఇలా రకరకాల అభియోగాలతోటి ఆయన జైల్లో పెట్టారు. అయితే ఆయన ఏంటి అంటే ఒక ప్రొఫెసరు, ఢిల్లీలో ఒక యూనివర్సిటీలో ప్రొఫెసరు, 90% అంగవైకల్యంతో ఉన్నారు. ఆయన మనిషి సాయం లేకుండా లేవలేరు, కూర్చోలేరు, నడవలేరు. అసలు కూర్చోలేని వాళ్ళు ఇంకా ఏమి నడుస్తారు? వీల్ చైర్కే పరిమితమైన వ్యక్తికి నాకు చలి పుడుతుంది, నాకు దుప్పట్లు కావాలి, నన్ను అండా సెల్లో వేశారు ఆయన్ని. ఇప్పుడు ఆయన వేసిన అండా సెల్ ప్రకారం చూసుకుంటే, ఆయనకున్న పరిస్థితులు చూసుకుంటే, భౌతిక పరిస్థితులు చూసుకుంటే గనక అలాంటి భౌతిక పరిస్థితులు ఏమీ కవితకు లేవు. మరి అయినా కానీ కవితకి ఇంత రిలాక్స్డ్గా ఇచ్చారు. ఆయన 90% వికలాంగుడిని తీసుకెళ్ళి వీళ్ళు అండా సెల్లో వేశారు. అండా సెల్ అంటే ఎలా ఉంటుంది అంటే, అది ఒక భయంకరమైన కర్మాగారం లాంటిదన్నమాట. అది ఇలా ఎత్తుగోడలు ఉంటాయి, ఏకాంత వాసం అనమాట. ఎవ్వరు పలికే వాళ్ళు ఉండరు. ఎవరికైనా వాళ్ళు వచ్చి పలకరిస్తేనే కానీ అదర్వైజ్ పలకరించడానికి ఉండదు. ఆయన పైగా 90% అంగవైకల్యంతో ఉన్న వ్యక్తి కాలకృత్యాలు తీర్చుకోవడం కావచ్చు, దేనికోసమైనా చాలా ఇబ్బంది అవుతుంది. నా చేతులు కూడా సహకరించట్లేదు, నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను, నాకు కొంచెం వైద్యం కావాలి, మెరుగైన పరిస్థితులు కావాలి అని చెప్పి ఆయన ఎన్నిసార్లు మొత్తుకున్నా సరే ఆయన కింద కోర్టు కొట్టేస్తే కూడా పై కోర్టు ఆయనకి శిక్ష విధించటం, ఇట్లా సుప్రీంకోర్టుకి ఎన్నోసార్లు ఆయన నివేదించుకుంటే కూడా పట్టించుకోకపోవటం. ఆయన భార్య కూడా ఎంతో వేడుకుంది కోర్టుల్ని. పైగా నా తల్లి ఇలా పోలియోగ్రస్తుడిని అయితే నన్ను ఎత్తుకుని స్కూలుకి తీసుకెళ్ళింది, నేను ఇంత చదువుకోవడానికి ఒక ప్రొఫెసర్ని అవ్వటానికి కారణమే మా అమ్మ. అలాంటి మా అమ్మ చివరి దశలో ఉంది, క్యాన్సర్ వ్యాధితోటి ఇబ్బంది పడుతుంది, మా అమ్మని ఒకసారి చూసి వస్తాను అని అడిగితే కూడా ఆయనకి పర్మిషన్ ఇవ్వలేదు. ఇప్పుడు కవితకి
బంధువులు వచ్చి చూసుకోవడానికి వీలుగా ఏర్పాటు చేశారు. ఎంత తేడానో చూడండి, వీళ్ళ కక్షలు ఎట్లా ఉంటాయో చూడండి కొన్ని వర్గాల పట్ల. ఆ తర్వాత ఆయన బాగా అనారోగ్యం బారిన పడినప్పుడు కూడా ఆయన అడగటం జరిగింది, ఇవ్వలేదు. ఆయనకి ఏమీ రిలాక్సేషన్స్ ఇవ్వలేదు. ఇవ్వకపోగా మొన్న 10 సంవత్సరాల తర్వాత ఆయన మీద పెట్టిన అభియోగాల్ని రుజువు చేయలేక, సాక్ష్యాధారాలు లేవు అనే ఒక ఉద్దేశంతో ఆయన్ని బాంబే హైకోర్టు రిలీజ్ చేసింది. ఇది అంటే వీళ్ళు ఎవరి పక్షాన ఎలా ఉంటారు అనేది క్లియర్గా కనిపించింది. అలాగే స్టాన్ స్వామి అని ఒక ఆయన ఉన్నారు. ఆయన 80 సంవత్సరాలు పైబడిన వృద్ధుడు. ఆయన ఆదివాసీల హక్కుల గురించి పోరాడిన వ్యక్తి. ఆయన ఆదివాసీలకి ఈయన ఏదో విప్లవకర భావాలని వాళ్ళల్లో రేకెత్తిస్తున్నారు, వాళ్ళు సంఘ విద్రోహ శక్తులు అయిపోతున్నారు అని చెప్పి స్టాన్ స్వామి గారిని జైల్లో పెట్టారు. ఆయనకి పక్షవాతం ఉంది. ఆ పక్షవాతం ఉండటం వల్ల ఆయనకి నరాలకు సంబంధించిన ఇబ్బందుల వల్ల ఆయన గ్లాస్ తోటి నీళ్లు తాగలేక ఒక 20-25 రూపాయల ఖర్చుతోటి ఉండే ఒక సిప్పర్ అడిగాడు. చిన్నపిల్లలు తాగుతారు చూడండి, టంబ్లర్స్ అంటారు, సిప్పర్ అనమాట. అంటే నీళ్లు ఇటు అటు వెళ్ళకోకుండా పైన మూత ఉంటుంది, దాంతో కొంచెం కొంచెంగా నీళ్లు తాగొచ్చు. ఆ ఒక్కటి అడిగితే ఆయనకి ఇవ్వలేదు. ఆయన ఈ జైల్లో వీళ్ళు కనీసం కల్పించాల్సిన వసతులు కూడా కల్పించకుండా వీళ్ళు ఆయన ఇబ్బందులు పెట్టిన దాని తాలూకు ఆయన చనిపోయాడు. స్టాన్ స్వామి ఆయన ఒక పెద్ద మేధావి, జీవితంలో త్యాగం చేసిన వ్యక్తి. ఆయన ఏమీ సొంతానికంటూ ఆస్తులు సంపాదించుకోలేదు, లేదు తరతరాలకు సరిపడా ఆస్తి లేదు, పైగా ఆయన వారసులకు ఆయన ఏమి ఇచ్చేళ్ళలేదు కూడా. అలాంటి మహానుభావుడుని వీళ్ళు పొట్టను పెట్టుకున్నారు. ఇకపోతే వరవర్రావు గారు సంగతి తెలిసిందే. ఆయన కరోనా వచ్చిన సందర్భంలో కూడా ఆయనకి మెరుగైన వైద్యం కావాలంటే ఇప్పించకుండా ఆయన ఇప్పుడు బాంబే దాటి హైదరాబాద్ ఎక్కడికి వెళ్ళడానికి లేదు, బాంబేలోనే ఉండాలి ఆయన, అంతే. ఇప్పుడు బాంబేలో ఆయన ఉండటం కోసం ఆయనకు ఒక ఇల్లు, ఆయనకు వ్యక్తిగత సహాయకులు, ఆయన కూడా ప్రొఫెసర్గా చేసిన ఆయన పెద్ద కవి, మేధావి. ఆయనకి వయసు చూస్తే దగ్గర 80 ఏళ్ళు వయసు వచ్చేసింది ఆయనకు కూడా. ఆయన్ని సహాయకుడు లేకుండా నుంచోలేడు, కూర్చోలేడు. అలాంటి వ్యక్తికి జైల్లో ఉంచిన రోజులు ఉంచి ఇంటికి పంపించారు. కానీ ఆ ఇల్లు ఎక్కడ? బాంబేలోనే ఉండాలి. మరి బాంబేలో వాళ్ళకి సొంత ఇల్లు ఉందా? లేదు. అంటే వీళ్ళు చూడండి, ఈ ముగ్గురు వ్యక్తులతోటి కవితను గనక మనం పోల్చి చూస్తే గనక ఈ ముగ్గురు కూడా ఏ విధమైన ఆర్థిక నేరాలకి పాల్పడలేదు. ఓకే. కానీ పోనీ ఈ ముగ్గురు మీద వీళ్ళు పెట్టిన ఆరోపణలు ఏమైనా నిరూపణ అయినాయా అంటే లేదు. మరి 10 సంవత్సరాల కాలం ఏదైతే ఉందో సాయిబాబా గారికి తిరిగిస్తారా? ఆయన జైల్లో పడిన కష్టాలన్నిటికీ ఎలా ఖరీదు కడతారు? మరి స్టాన్ స్వామి గారు లాంటి మేధావి చనిపోవటానికి మీరు కారణమయ్యారు కదా, దీనికి ప్రాయశ్చిత్తం ఏంటి అసలు? మరి వరవర్రావు గారి సంగతి ఏంటి? అందుకని ఏంటంటే వీళ్ళు సెలెక్టివ్గా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఒకటి, అవసరం లేదు అనుకున్న వాళ్ళకి ఇంకొకటి, ఎవరి వల్ల అయినా ప్రమాదం ఉంది అని వీళ్ళు ఊహించినా చాలు వాళ్ళపైన అక్రమ కేసులు పెట్టడము, నిర్బంధాలకు గురి చేయడము, ఆఖరికి వాళ్ళు చనిపోయేలాగా చేయడమే ఈ ప్రభుత్వం లక్ష్యంలాగా ఉంది. మరి కవితలాగా 20,000 కోట్లు అంటున్నారు ఆవిడ ఆస్తి. 20,000 కోట్లు ఎలా సంపాదించగలుగుతారు ఒక జీవిత కాలంలో? పోనీ కనీసం 20,000 కోట్లు కాదు, 5,000 కోట్లు కాదు, లేదు 500 కోట్లు కాదు, ఎలా సంపాదిస్తారు? ఒక రాజకీయ నాయకులు ఎట్లా సంపాదిస్తుంది? ఒకసారి ఎంపీగా చేసి ఒకసారి ఎమ్మెల్సీ ఇంకా కంప్లీట్ కూడా కాలేదు. ఏం వీళ్ళు కాయ కష్టాలు చేసి ఏం వ్యాపారాలు చేసి వీళ్ళు డబ్బులు ఎట్లా సంపాదించారు అంటే ఏం చెప్తాము?